ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, కోరిన వరాలు ఇచ్చే ముడుపు కోరి నీ కోసమే ఇస్తున్నా, కాదనకు. ఈ ఒక్కటి చేసి చూడు, నీ తలరాత మార్చే అవకాశం ఇది, వెంటనే తీసుకోమ్మా అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం మనందరి కోసం అందిస్తున్నారండి. కోరిన వరాలు ఇచ్చే ఈ చల్లని ముడుపుని ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఇస్తున్నారు కాబట్టి కాదనకుండా మనం స్వీకరించగలిగితే మన జీవితంలో ఉన్న ఎడబాటులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఉన్న అడ్డంకులన్నీ కూడా బాబాగారు తప్పకుండా తొలగిస్తారు. మనకు కావలసింది నమ్మకం, శ్రద్ధ, భక్తి. ఇవి ఉంటే మన జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాం. ఎందుకంటే ప్రతి అడుగున మనకు సాయి తోడుంటాడు. సాయి తప్పకుండా మనకు మన కష్టాలను పాలు పంచుకొని మనకున్న అడ్డంకులని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నమ్మకంతో మనం చేసే ఏ ప్రయత్నమైనా సరే విజయం వైపు బాబాగారు మళ్ళిస్తారు. కాబట్టి నమ్మకంతో విని ఆచరించగలిగితే ఇప్పుడున్న కష్టం నుండి మనకు ఉపశమనం దొరుకుతుంది. తల్లి, అందరి తలరాతలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి తలరాత ఒక్కొక్కలా ఉంటుంది. వారి జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంది అంటే వారు చేసుకున్న మంచి కర్మల వల్లనే వారు వారి కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం కేవలం నీ చెడు కర్మ వల్లనే ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు నా బిడ్డవి అయినందుకే ఇంత చిన్న కష్టం నీకు పెద్దదిగా కనిపిస్తుంది. పెద్ద కష్టాన్ని నేను చిన్నదిగా మార్చాను. అది నువ్వు గమనించటం లేదు. ఒక పెద్ద విపత్తు వచ్చి నీ జీవితంలో పడబోతూ ఉంటే దానిని నేనే ఆపాను. ఈ సాయి గనుక నిన్ను ఆదుకోకపోతే నీ జీవితం ఇంకోలా ఉండేది. కనుక ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం రాకున్నప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం మానుకో. సంతోషంగా ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఏ విధంగా నవ్వుతూ అందరితోనూ కలిసి ఉంటావో అదే రీతిలోనే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా అందరితోనూ నవ్వుతూనే కలిసిమెలిసి ఉండాలి. నీ బాధలు చెప్పుకుంటూ పోతే నీకు తీరని లోటు మిగిలిపోతుంది. ఆ లోటు ఎవ్వరూ కూడా తీర్చలేరు. ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏదో చింతనలో నువ్వు మదన పడిపోతున్నావు. నీకు ఉన్న బాధలన్నీ నాకు తెలుసు. నీ మనసులో ఆవేదన కూడా నాకు తెలుసు. నీ కష్ట పరిస్థితిని చూసి తట్టుకోలేకనే ఈరోజు ఈ వరం ఇవ్వడానికి నీ దాకా వచ్చాను. కోరి నీ కోసమే ఇస్తున్న ఈ చిన్న కానుకని నువ్వు తీసుకోవలసిందే. వెంటనే ఇలా చేసి చూడు. నీ జీవితంలో ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగిపోతాయి. పూర్తిగా నీ తలరాతే మారిపోతుంది. అప్పుడు నువ్వు నిజమే బాబా అని నా దగ్గరికి వస్తావు. అప్పుడు నువ్వు పొందే ఆనందం నేను కళ్ళారా చూస్తాను. అప్పుడు నాకు కూడా ఆనందమే కలుగుతుంది. నా బిడ్డల భవిష్యత్తు బాగుంటే నేను ఎంతగానో సంతోషపడతాను. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక స్థితిలో తప్పకుండా తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేసినప్పుడే కర్మ అనేది నీ చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నీ చుట్టూ చెడు కర్మ అనేది తిరుగుతుందో ఆ సమయంలో నీ చుట్టూ అంతా మాయ, అంటే నువ్వు మాయ వలయంలో చిక్కుకుంటావు. ఆ సమయంలో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఆ కష్టాలనేవి తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాబట్టి దానికి శిక్ష మాత్రం ఒక్కటే. ఆ దైవం నిర్ణయించేది. మనం చేసే చెడు కర్మలను బట్టే ఆ దైవం కూడా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఈరోజు బాబాగారు మనకు ఒక ముడుపుని ఇవ్వబోతున్నారు. ఆ కానుకని మనం తీసుకున్నట్లయితే తక్షణమే మనం ఏది కోరినా సరే
తప్పకుండా తీరుతుంది అని బాబాగారు అంటున్నారు. ముందు మన నడవడికని మార్చుకోవాలి. మనం జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉండాలి అంటే బాబా చెప్పే హితబోధను మనం వినాలి. బాబా ఇచ్చే 11 వచనాలు మనం గుర్తించాలి. ఎప్పుడూ బాబా చెప్పే సందేశాన్ని గ్రహించాలి. బాబా ఏం చెప్పబోతున్నాడు, అసలు బాబా జీవన శైలి ఎలా ఉండేది, బాబా గారు ఎలా ఉండేవారు, షిరిడీలో ఉన్నప్పుడు బాబా గారి భక్తులు కూడా ఏ విధంగా అనుసరిస్తూ వెళ్ళేవారు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నట్లయితే, గమనిస్తూ ఉన్నట్లయితే మన జీవితానికి ఏది వద్దు అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు ఆ సమయంలో నాకు ఇది వద్దు, ఇది ఎంతగానో నాకు అవసరం లేదు అని నీ మనసుకు అనిపించి ఇది వద్దు అని నువ్వు అన్నప్పుడు నిజంగా ఆ సమయంలో నువ్వు పడే తృప్తి, అంటే నీ మనసుకి కలిగే ఆనందం, ఏదైనా సరే ఒకటి ఎవరికైనా ఇచ్చి చూడండి, అప్పుడు నీకు ఎంత ఆనందం అనేది దక్కుతుంది. అది నీ మనసుకే ప్రశ్న వేసుకో. ఈ సమయంలో బాబా ఎందుకు ఇలా చెబుతున్నాడు అనేది నువ్వే అర్థం చేసుకో. బాబా, నా జీవితంలో ఒక ఆశయం ఉంది, అది నేను తప్పకుండా తీర్చాలి. నా బిడ్డలని కంటికి రెప్పలాగా పోషించుకోవాలి, వారికి ఎలాంటి లోటు లేకుండా కాపాడాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, వారి జీవితం పట్ల ఎలాంటి అశ్రద్ధ తీసుకోకుండా వారు నన్ను ఏ విధంగా చిన్నప్పుడు పోషించారో అదే విధంగా ఇప్పుడు నేను వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, వారి ఆరోగ్యం పట్ల నేనే శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆలోచనలు నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఆలోచనలతో ముందుకు సాగుతావో, ఎప్పుడూ కూడా సంసార సాగరంలో ఈదకూడదు, ఎప్పుడూ ఒకటే ధ్యాస ఉంచుకోకూడదు. కాస్త నీ మనసుని దైవ చింతనకు మళ్లించు, అప్పుడప్పుడైనా మళ్లించు, నీకు దైవమే తోడు ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకటే కష్టంతో నువ్వు బాధపడుతూ కూర్చుంటే అది ఎప్పటికీ నీకు అలాగే ఉండిపోతుంది. దైవ అనుగ్రహం నీకుంటేనే ఏదైనా సరే సాధించగలుగుతావు. జీవిత ఆశయాన్ని ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకో, అది నిన్ను మేలుకొనేలా చేస్తుంది. ఎప్పుడూ ఈ సాయిని తలుచుకుంటూ, ఎప్పుడూ నీ కష్టాలనే చెప్పుకుంటూ, సాయితో ఎంత చెప్పినా ఉలకడు పలకడు అని నీ మనసుకు అనిపిస్తుందా తల్లి? వెంటనే నా నామస్మరణం చెయ్యి. ఆ క్షణమే నువ్వు ఈ సాయి చమత్కారం చూస్తావు. గురువు యొక్క లీలలు వినాలన్నా చూడాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై ఏ విధంగా చూపిస్తుందో అంత మాధుర్యమైన ప్రేమనే నేను కూడా కురిపిస్తాను నా బిడ్డలపైన. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి. నీ తప్పులు ఎన్ని ఉన్నా నా దగ్గర చెప్పుకుంటావు కదా, ఇక వదిలే, అన్నీ నేను చూసుకుంటాను. తప్పన్నదే చేయకు, ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే అంటిపెట్టుకో, శ్రద్ధ సబూరితో మసులుకో. జీవితం నీకు మంచి గుణపాఠం ఇచ్చింది. ఇంతవరకు పడిన కష్టం ఇక చాలు తల్లి. ఇక అంతా సంతోషకాలమే నీకు ఆరంభం కానున్నది. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటి నుండి తప్పించడానికి ముందడుగు ఈ సాయినే వేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ సాయి ఇచ్చే సందేశాలను ఆలకిస్తూ నీ జీవితంలో ఆచరణలో ఉంచుకో తల్లి. ఎప్పుడు నీకు మంచే జరుగుతుంది. ఈ రోజు ఈ సాయి ఇస్తున్న ఈ చిన్న కానుక కోరిన వరాలిచ్చే ముడుపు. ఈ ముడుపు నీ కోసం ఇంత దూరం తీసుకొచ్చాను. ఈ సందేశం నీ కంట్లో పడింది అంటే నిజంగా నీ అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు తల్లి. ఎందుకంటే నీ తలరాతను మార్చే శక్తి ఈ ముడుపులో ఉంది. కాబట్టి తక్షణమే అందుకో. అందుకున్న క్షణమే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఎవ్వరు ఎన్ని మాటలు అనుకున్నా కూడా పట్టించుకోకు. నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు దిక్కులు చూడకుండా వెళ్ళు. గమ్యాన్ని చేర్చే పూచి ఈ సాయిది. సాయి మీద నువ్వు శ్రద్ధ పెట్టి మనసుతో ధ్యానం చేసుకో. ఎప్పుడూ నీకు రక్షణ కవచంలా ఈ సాయి ఉంటాడు. తల్లి, నీ బాధ తీరే మార్గం చూపిస్తా. కోరిన వరం నీకు ఇస్తాను. ముందు ఈ ముడుపుతో ఈ చిన్న పరిహారం ఈ గురువారం రోజున మొదలుపెట్టు. నీకు 2 రోజుల ముందే చెబుతున్నాను. ఇది జాగ్రత్తగా నువ్వు మసులుకోగలిగితే ప్రతిరోజు కూడా ఏ తప్పు చేయకుండా ఈ చిన్న పనిని నువ్వు చేసినట్లయితే నువ్వు నాకిచ్చే
దక్షిణ ఇదే అని నేను అనుకుంటాను తల్లి. ఎందుకంటే ఈ సాయికి నువ్వు అర్పిస్తున్నావు కాబట్టి నువ్వు తప్పకుండా చేస్తావు, ఆ నమ్మకం నాకుంది. కాబట్టి ఈ రోజు నేను చెప్పిన విధంగానే వచ్చే గురువారం రోజు ప్రయత్నం చేయి తల్లి. ముందు ఒక ముడుపు తయారు చేసుకో. ఈ ముడుపుని మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఉంచుకోవాలి. అది ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చెబుతాను. ఒక రాగి చెంబు కానీ లేదంటే ఒక ఇత్తడి చెంబు కానీ తీసుకోవాలి. దానిపైన ఉంచడానికి పసుపు వర్ణంలో ఉన్న ఒక గుడ్డ కావాలి. అలాంటి ఒక గుడ్డని నువ్వు ముందుగానే తయారు చేసుకోవాలి. బుధవారం రోజు ఒక తెల్లటి గుడ్డ తీసుకుని దానిని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టుకోవాలి. లేదు అంటే పసుపు వర్ణంలో ఉన్న గుడ్డ దొరికితే అదైనా పర్వాలేదు. ఈ రెండూ సిద్ధం చేసుకున్న తర్వాత గురువారం రోజు ఉదయం బాబాగారి దగ్గర నీ సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీ సమస్య ఏంటో చెప్పుకోవాలి. ఆ రోజు నుండి అంటే గురువారం మీరు క్యాలెండర్లో గుర్తు వేసుకోండి. అంటే ఈ రోజు నుండి నేను బాబాగారికి సంకల్పం చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి అది ఎలా చేయాలి అంటే ఈ రోజంతా గడిచిపోయింది, నేనేమేం చేశాను అంటే ఎక్కడైనా తప్పు మాట్లాడానా, ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడానా, లేదంటే కావాలని ఎవరైనా నా దగ్గర చెడుగా మాట్లాడుతున్నారా, లేదా నన్ను కావాలనే చెడులోకి లాగుతున్నారా, ఇలాంటి వాటిని నువ్వు దూరంగా ఉంచుకోవాలి. ఈ రోజు నువ్వు చేసిన తప్పులో అంటే గురువారం రోజు నువ్వు ఏదైనా తప్పుకి పాల్పడి ఉంటే ఆ తప్పుకి మూల్యం చెల్లించాలి. ఆ మూల్యం ఎలా చెల్లించాలి అంటే బాబాగారి ముందు కూర్చొని గురువారం రోజు రాత్రి మీరు ఇది మాట్లాడుకోవాలి. బాబాగారి దగ్గర కూర్చొని దీపారాధన, సంధ్యా సమయంలో దీపారాధన చేస్తూ ఈ రోజు ఇది జరిగింది బాబా, ఇలా జరిగింది, నా విషయంలో ఇలా జరిగింది, ఈ రోజంతా ఇలా గడిచిపోయింది, ఎక్కడ నేను తప్పు చేయలేదు, అందరితోనూ మీరు చెప్పినట్టుగానే ఉన్నాను, శ్రద్ధ సబూరితోనే ఉన్నాను. అలా చేసినట్లయితే తప్పకుండా బాబా గారికి సంతోషంతో మీరు ఆ రాగి చెంబులో మీకు తోచినంత డబ్బుని వేయాలి. అంటే మీరు దక్షిణగా బాబా గారికి ఇస్తున్నారు. అంటే ఆ రోజు బాబా గారు స్వయానా మీ ఇంటికి వస్తున్నారు. ఎందుకంటే మీరు బాబా గారికి సంకల్పం చేసుకున్నారు, బాబా గారి బిడ్డవి కాబట్టి తప్పకుండా బాబా గారు మీ ఇంటికి వస్తారు. వచ్చి నా బిడ్డ ఈరోజు ఏం చేసింది, ఈ రోజంతా ఎలా గడిచింది, ఆ మాటలు వినడానికైనా బాబా గారు తప్పకుండా వస్తారు. వచ్చి మీరు చెప్పింది ఆలకిస్తారు. మరి తప్పు చేసి గనక ఉంటే, ఎవరైతే ఈరోజు నాకు తెలియకుండానే ఒకరి మీద అనవసరంగా దూషించాను బాబా అని అనేవాళ్ళు ఉంటే బాబా గారికి అది కూడా మీరు మూల్యం చెల్లించాలి. ఒక దక్షిణ రూపంలో ఆ రాగి చెంబులో మీరు మీకు తోచినంత, ఇది నేను చేసిన తప్పుకి శిక్షగా నేను ఇస్తున్నాను బాబా, ఇది తీసుకొని నన్ను క్షమించండి, దక్షిణ రూపంలో నా కర్మని తీసేసుకోండి అని చెప్పుకోండి. ఇలా ప్రతిరోజు కూడా పడుకునే ముందు బాబా గారితో మీ విషయం చెప్పాలి. ఈ రోజంతా నేను తప్పు చేయలేదు బాబా అని నీ మనసుకు అనిపిస్తే ఆ రోజు నువ్వు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే రాగి చెంబులోకి మీరు దక్షిణ వేయవలసిన అవసరం లేదు. అలా మీరు ఒక 30 రోజులు ప్రయత్నం చేయండి. ఇది స్వయానా బాబా గారే వచ్చి మీకోసం అందిస్తున్న సందేశం. ఇది నా కోసం అయితే కాదు, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ వీడియోని అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం. బాబా గారే స్వయానా కదిలి వచ్చి షిరిడీలోని ప్రజల దగ్గరికి వెళ్ళి, అది కూడా ముఖ్యంగా ఎంతో ప్రీతికరమైన భక్తుల చేత దక్షిణ రూపంలో వారి దగ్గర ఎంతో కొంత తీసుకొని వెళ్ళేవారు. అంటే వారు చేసిన కర్మలన్నీ కూడా ఆ రూపంలో తీసుకునేవాళ్ళు. కాబట్టి మీకు మీరుగా చేసుకునే ఈ చిన్న పనిని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మేము తప్పు చేస్తున్నాము అని మీ మనసుకు అనిపిస్తుందో ఆ సమయంలో మీరు మూల్యం చెల్లిస్తే అది స్వయాన బాబా గారికి చెల్లించినట్టే. ఎందుకంటే బాబా గారే ఇస్తున్న చివరి అవకాశం మనకు. ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ అంతా మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ తప్పులన్నింటినీ కూడా బాబా గారు దక్షిణ రూపంలోనే మనకు ఈ విధంగా తీసుకెళ్తున్నారు అని మనం భావించాలి.
తొలగించాలి. ఇవన్నీ కూడా మీరు ఆ రాగి చెంబులో ఉన్న తప్పులన్నింటినీ ఎప్పుడైతే ఎన్ని తప్పులు చేస్తారో అంత చిల్లరని మీరు అందులో వేస్తున్నారు అని అర్థం. దానిని మీరు తీసుకెళ్ళి తిన్నగా బాబాగారి మందిరంలో హుండీలో వేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఏ అనాథలకు ఇచ్చినా కూడా బాబాగారు ఎంతగానో సంతోషిస్తారు. వారికి భోజన రూపంలో అంటే మీరు ఒక పూట కడుపు నింపినా కూడా బాబాగారు ఎంతో తృప్తి చెందుతారు. కాబట్టి ఇలా మీ పాపాలను తొలగించుకోవడానికి బాబాగారు ఇస్తున్న అవకాశం, ఈ అవకాశాన్ని మీరు వదులుకోకుండా ప్రయత్నం చేయగలిగితే మన తలరాతలు మనమే మార్చుకున్న వాళ్ళం అవుతాము. బాబాగారు ఇస్తున్న ఈ చివరి అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.